జనార్దన స్పెక్ట్రమ్కి స్వాగతం. మనతో పాటు ఉన్నారు హిందూస్ ఫర్ ఫ్లూరాలిటీ అండ్ ఈక్వాలిటీ జాతీయ ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా జై భారత్ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయ విహారం రమణమూర్తి గారు. నమస్తే రమణమూర్తి గారు. నమస్తే సుందర్. రమణమూర్తి గారు, అసలు ఒక సీరియస్ సబ్జెక్టు మొత్తం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా ఉంది. మన చీఫ్ జస్టిస్ గవాయ్ గారి పైన షూ విసరడం అనేది అది సుప్రీంకోర్టులో, అంటే దాన్ని ఆ పరిస్థితిని ఎట్లా చూడాలి, ఏంటి అసలు? సోషల్ మీడియాలో కూడా ఈ స్థాయిలో నేను ఎప్పుడు చూడలేదు. చాలా బాధాకరంగా అనిపిస్తున్నది. దీని పరిణామాలన్నీ కూడా మీరు ఇందాక చెప్పినట్టుగా ఏది ఒక ఖజురహోలో ఉండేటువంటి ఒక దేవాలయంలో ఒక విష్ణుమూర్తి విగ్రహం, ఆ విష్ణుమూర్తి విగ్రహం శిరస్సు విరిగిపోయినది అనేటువంటి దానివల్ల దాన్ని మళ్ళీ ప్రతిష్ఠించమనో లేకపోతే పూజలు చేయడానికి అలో చేయమనో దాన్ని చేయడానికి ఆయన కోర్టుకు పోయాడు. రాంగ్ అడ్రస్కి వచ్చాడు ఆయన. గవాయ్ గారు దాన్ని చాలా కరెక్ట్గా పాయింట్అవుట్ చేశారు. పాయింట్అవుట్ చేసి, మీరు అడగాల్సింది నన్ను కాదు, చట్టం దీనికి అనుమతించదు, ఇది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ చేతిలో ఉన్న తర్వాత అన్ని వాళ్ళ రక్షిత కట్టడాలు, వాటిలో మనం ఏం చేయలేము, మీకు అవకాశం లేదు అని చెప్పారు. అందుచేత ఆయన ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో ఎవ్వరు కూడా వేలు పెట్టది చెప్పేది ఏమీ లేదు. తర్వాత ఆయన చేసినటువంటి వ్యాఖ్య, దీనికి వచ్చే ముందు మనం కొన్ని విషయాలు గమనించాల్సింది ఏంటంటే, అసలు చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నది. భారతదేశంలో అనేక ప్రాంతాల్లో మనకి 1000-1000కి పైగా సంవత్సరాల నుంచి ఆలయాలు ఉన్నాయి కాబట్టి, ఈ ఆలయాలు కొన్ని ప్రకృతి పరంగాను లేకపోతే బయట నుంచి దాడుల పరంగా ధ్వంసమైన ఉన్నాయి కాబట్టి, ఈ విధ్వంసాలలో భాగంగా అనేక చోట్ల విగ్రహాలు, చాలా చోట్ల మనం వెళ్తే గతంలో ఆలయం ఎట్లా ఉండేది అనేటువంటి విగ్రహాలను పక్కన ఆర్కియాలజికల్ మ్యూజియంలో పెడతారు. కొన్ని నేల మీద కూడా కనిపిస్తూ ఉంటాయి, వాటిని రక్షిస్తూ ఉంటారు. ఇట్లా అనేక చోట్ల మనకి విరిగిన విగ్రహాలు, శిథిలాలు, హంపీలో అయితే కిలోమీటర్ల దూరం కూడా విస్తారంగా కనిపిస్తాయి. ఇప్పుడు ప్రతి చోట వెళ్ళి ఈ విగ్రహాలను పలానా దేవత దీన్ని ప్రతిష్ఠించాలి అర్జెంటుగా అని కోర్టు కేసు వేస్తే కనుక ఇది ప్రెసిడెంట్ అయితే ఇట్లాంటి కేసులు 100 తయారవుతాయి. ఇది కరెక్ట్ అయిన కేసు కాదని నా ఉద్దేశం. 2, హిందువులు కూడా తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నం కొంత జరుగుతుంది. ఏం తప్పుదారి అంటే మొదటి విషయం, అది శ్రీ వైష్ణవ క్షేత్రం కాదు, ఖజురహో అనేటువంటిది. నేను ఖజురహోకి వెళ్ళాను. అది బ్రిటిష్ వాళ్ళు, అది అడవిలో మొత్తం దట్టమైన అడవిలో ఉండిపోయినాయి ఆ శిల్ప సంపద అంతా కూడా. ప్రపంచాన్ని మర్చిపోయింది అసలు ఆ విషయాన్ని. ఒక బ్రిటిష్ అధికారి దాని లోపలికి పొరపాటున యాక్సిడెంట్గా వెళ్ళి దాన్ని బయట పెట్టిన తర్వాత దాన్ని రక్షించడం, దాని దారిలో తేవడం జరిగింది. ఇప్పుడు అది బహుశా అది ఐక్యరాజ్య సమితి వాళ్ళ యునెస్కో వాళ్ళ కట్టడంలో కూడా ఉందేమో, అది కూడా చూసుకోవాలి. నేను వెళ్ళాను ఆ ప్లేస్కి. అది శ్రీ వైష్ణవ సాంప్రదాయం ప్రకారం నిర్మితమైన శ్రీ వైష్ణవ క్షేత్రం కాదు. దాంట్లో అనేక దేవాలయాలు, జైన దేవాలయం కూడా ఆ దగ్గరలో ఉన్నది అక్కడ. ఇప్పుడు ఈ తంత్ర అనేటువంటిది మనకు ప్రధానంగా ఉన్నది. తంత్ర, శివుడి మీద భక్తి, విష్ణువు మీద భక్తి, అన్ని రకాల దేవీ దేవతల భక్తులు ఉన్నటువంటి ప్రాంతం అది. ఒక శివాలయం అక్కడ ఆపరేషన్లో ఉంది. అది ఇప్పుడు నిత్య పూజలు జరుగుతున్నాయి, చాలా బాగుంటుంది అది విగ్రహం, శివలింగం, దానికి పూజలు జరుగుతాయి. నేను వెళ్ళి చూశాను. మిగతా అన్నీ కూడా ఆపరేషన్లో లేనటువంటి మనం మామూలుగా చూసి వచ్చేటువంటి ఆలయాలుగా ఉన్నాయి. దాంట్లో ఒక దగ్గర ఈ విష్ణుమూర్తి విగ్రహం ఉంది. అంటే ఇది విష్ణుమూర్తికి సంబంధించిన కేంద్రీకృతమైన శ్రీ వైష్ణవ క్షేత్రం కాదని నేను చెప్తున్నాను. అంటే దీనికి ఎందుకు కేసు పెట్టారు నాకు అర్థం కాలేదు. ఈ విగ్రహాలకు సంబంధించి కూడా విగ్రహం విరంగానే దాన్ని ఎవరు విరగొట్టుకోవాలని చేశారని అనుకోవాల్సిన అవసరం లేదు. విగ్రహాలు దగ్గర చెక్కించుకున్నవాడిని, నిలబెట్టించుకున్నవాడిని, చాలా విస్తారంగా దానికి పనిచేసేవాడిని. నాకు చాలా ఇష్టం అది. విగ్రహాలలో వీకెస్ట్ పార్ట్స్ ఏంటంటే ఈ చేతులు, అలాగే ఈ మెడ. ఈ ప్రాంతాల్లో చాలా సార్లు ఇక్కడ శిల్పం ఇక్కడ పెద్ద హెవీ వెయిట్ ఉంటుంది, ఇక్కడ తక్కువ ఉంటుంది. ఇది వీక్ అనమాట, విరిగిపోయే అవకాశం ఉంటుంది. అలాగే చెయ్యి దగ్గర కూడా చెయ్యి ముద్ర పెట్టినప్పుడు ఈ చెయ్యి వెయిట్ అంతా ఈ చిన్న పాయింట్ మీద ఉంటుంది. అది కూడా కాలక్రమేణా విరిగిపోతుంది. పూర్వం శిల్పకారులు చాలా మంది దానికి ఏదో వస్త్రాన్నో లేకపోతే ఏదో ఉండి దాన్ని మెయిన్ దాంతో కనెక్ట్ చేసే ప్రయత్నం చేస్తారు, ఎందుకంటే నిలబెట్టుకోవడం. మనకి శ్రవణబెళిగూడలో కర్ణాటకలో బాహుబలి విగ్రహం అయితే ఎంత పెద్ద మొనోలిథిక్ విగ్రహాలు మనకు చాలా ఉన్నాయి, ఒకే రాతితో తయారైనవి. మామూలు పూజామూర్తులనే ఒకే రాతితో తయారవుతాయి. ఇప్పుడు అది ఎవరో విరగొట్టారు, ఇదంతా ఆవేశాలని చాలా సిస్టమేటిక్ గా రెచ్చగొడుతున్నారు. దానికి హిస్టారిక్ రికార్డు ప్రాపర్గా లేదు. ఎవరు విరగొట్టలేదు ఎవరు అంటలేదు. విరగొట్టిన సంఘటనలు కూడా జరిగినాయి. ఇప్పుడు దాని మీద ఎవరో హిందూ మతాన్ని రక్షించదలుచుకుంటే ఒక శివుడు విష్ణుమూర్తి ఆలయంలో విగ్రహాన్ని గురించి పోయారు అనే పిక్చర్ వచ్చింది. దాన్ని వారు అట్లా చెప్పారు, చట్టం వారికి అనుమతించదు. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ని వయలేట్ చేయడానికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు
ఆయన రాజ్యాంగం ప్రకారం చట్టాల ప్రకారం నడుచుకోవాలి తప్పితే ఆయన ఏమి స్వతంత్ర పెద్ద మనిషిలాగా ఆయన ఒక మోనార్క్ లాగా తీర్పులు చెప్పలేరు కదా. దాని ప్రకారం నడుచుకున్నారు వారు. చిట్ట చివరిలో వారి కామెంట్లు చేశారనేది ఒకటి వచ్చింది. ఏమనంటే ఎగ్జాక్ట్గా వారు చేశారు మనకు తెలియదు. మీరు విష్ణుమూర్తికి పూజ చేయండి, ఆయనకి ప్రార్థించుకోండి అని చెప్పినట్టుగా. అది వారు ఏ అర్థంలో చెప్పారు, దాన్ని కరెక్ట్గా చెప్పిన స్పిరిట్తో వచ్చినా. ఇప్పుడు ఏంటంటే కోర్టులో ఈ కామెంట్లు వేరు, తీర్పులు వేరు. మనకి కింద కోర్టు నుంచి పై కోర్టు దాకా న్యాయస్థానాల పైన, న్యాయస్థానాల వ్యవస్థ పైన మనకి ఏదైనా అనుభవాలు లేకపోతే కొంత పరిచయం ఉన్నటువంటి వాళ్ళు, ఆ రంగంలో ఉండేటువంటి వాళ్ళు, బయట వాళ్ళు కూడా జడ్జీలు బెంచీల మీద చాలాసార్లు వ్యాఖ్యానాలు చేస్తారు. ఆ వ్యాఖ్యానాలు ఏవి జడ్జిమెంట్ల పార్టీ కాదు, ఒకసారి జడ్జిమెంట్ కంప్లీట్గా వ్యతిరేకంగా ఉంటుంది. ఈ వ్యాఖ్యానాలు చేసే పద్ధతి మనకు ఉన్నది. అది మామూలు కోర్టులో ప్రతి ఏ కోర్టు హాల్కి మీరు వెళ్ళి చూసినా ఆ జడ్జి గారితో వ్యాఖ్యానిస్తూ ఉంటాడు, మాట్లాడుతుంటాడు, ఏమైనా ఏంటి సంగతి అంటూ ఉంటాడు, కామెంట్ చేస్తూనే ఉంటారు. ఇది ఇంపార్టెంట్ కేసులు ఏంటంటే మీడియా దాన్ని టకటగా క్యారీ చేయడం వాళ్ళు కూడా దే ఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ అండి. జడ్జి గారు కామెంట్ చేయడం అనేది అది ఇలాంటి కేసుల్లో సంయమనంతో ఉంటేనే బెటర్ నా ఉద్దేశం. హ్యూమన్ బీయింగ్సే కాబట్టి కామెంట్ చేసి ఉండొచ్చు. జడ్జిమెంట్ పర్ఫెక్ట్గా ఇచ్చారండి. ఆయన ఇచ్చిన కామెంట్లో కూడా మనం చూస్తే కామెంట్ ఉన్నటువంటి యాంగిల్ని మాత్రమే మనం అనుమానించాలి. వారు విష్ణుమూర్తిని పూజ చేయండి మీకు మంచి జరుగుతుందనే అర్థంలో చెప్తే మనకు అభ్యంతరం కూడా లేదు. విష్ణుమూర్తిగా చెప్పుకోండి మీకు ఏ దిక్కు లేదు అనే అర్థంలో వారు అంటే అది కొంతమంది బాధపడే విషయమే. అది ఈ వివాదం టీ కప్పుల తుఫాన్లో అణిగిపోవాలి. ఎందుకంటే వారు మర్నాడే దానికి క్లారిఫికేషన్ ఇచ్చారు. నాకు ఏ మతాన్ని అగౌరవపరిచే ఉద్దేశం లేదు, నేను అన్ని మతాలను సమానంగా గౌరవిస్తాను, నాకు ఏ సమస్య లేదు, నేను ఆ ఉద్దేశంతో చెప్పలేదు అన్నారు. బుద్ధి ఉన్నవాళ్ళు పెద్ద మనుషులు ఎవరైనా దాన్ని ఎక్కడ వదిలేదు. కానీ అట్లా జరగలేదు. జరిగినట్టుగా మనకు అనిపించింది. యాక్చువల్గా ఈ పెద్ద మనిషి ఆ పేపర్లు విసరటమో లేకపోతే చెప్పు తీసి విసరపోవటమో అది జరిగింది అంటున్నారు. ఏమైనా అది క్రైమే, తగలకపోయినంత మాత్రం చేయనట్టు కాదు దాడేది. ఇది చేసేటువంటి పెద్ద మనిషి రాకేష్ కిషోర్ ఇంటెన్షనల్ గా దీన్ని మళ్ళీ బయటకు తీసుకొచ్చి దీన్ని ఇష్యూ చేయాలనేటువంటిది ఒక ప్రీ ప్లాన్ డిజైన్ తో ఉన్నారు. దీని వెనకాలకు వెళ్ళి చూస్తే మనం ఇప్పుడు న్యాయ వ్యవస్థ, న్యాయమూర్తులు, న్యాయ పద్ధతి పనిచేయాలంటే దేశంలో మతాల విషయం పక్కన పెట్టండి, రాజకీయ పార్టీలు పక్కన పెట్టండి, వాళ్ళు ప్రతిరోజు చాలా సీరియస్ కేసులు మీరు తీర్పులు చెప్పాలి. అన్ని తీర్పులు కరెక్ట్గా వస్తున్నాయండి. వ్యక్తిగతంగా మనం అనుకుంటాం మనకి పైన ఛానల్ ఉంటే ఈ కోర్టు నుంచి ఇంకో కోర్టుకి వెళ్తాం. ఇప్పుడు కోర్టు తీర్పు నచ్చని వాళ్ళంతా కూడా బెంచీలు ఎత్తేస్తాము, రాళ్ళు ఎత్తేస్తామంటే వాళ్ళు ఎలా తీర్పులు చెప్తారండి? మీకు రెమెడీకి మీకు అవసరమైతే మళ్ళీ వెళ్ళొచ్చు కదా, మీరు మళ్ళీ అవసరమైతే దానికి న్యాయపరంగానో ఆర్కియాలజీకి వెళ్ళి సాల్వ్ చేసుకోవాలి దాన్ని. ఇప్పుడు నేనేమంటున్నానంటే హషింపురా అని ఉత్తరప్రదేశ్లో 42 మంది అంతమంది మొత్తం గ్రామంలోని ముస్లిమ్స్ అందరినీ పోలీసులు బయట తీసుకొచ్చి వాళ్ళు స్పెషల్ పోలీసులు కాల్చి చంపి పక్కన నదిలో వేశారు. 80 ఏళ్ళు ఇప్పుడు జరిగింది. అది ఒక్కడే శిక్ష పడలేదు. ఆ తర్వాత కోర్టు తీర్పు వ్యతిరేకం వచ్చింది. మళ్ళీ పై కోర్టు కొంతమందికి వేసింది. అలా జరుగుతుంది. దళితుల కేసులు కొన్ని వందలు చెప్పగలుగుతున్నాం. దళితులు నరికేసిన శిక్షలు పడవని మేము రాసాం గతంలో మా విజయవిహారం పత్రికలో. ఈ మొత్తం కేసులన్నీ వేసాం, ఎవరికి పడలేదని. ఒక్కోసారి కొంతమందికి పడ్డాయి కూడా. ఇప్పుడు ఈ కేసుల్లో బన్వరీదేవి కేసు మీకు తెలిసి ఉంటుంది. కోర్టు మీద జడ్జి న్యాయమూర్తి గారు ఏమని కామెంట్ చేశారంటే వాళ్ళు అగ్రకులాలకు చెందినటువంటి వాళ్ళు, బ్రాహ్మణులు, వాళ్ళంతా వాళ్ళు రేపులు చేస్తారా అని. పెద్ద మనుషులు ఉన్నత కులాలకి అగ్రకులాలకు చెందిన వాళ్ళైతే వాళ్ళు రేపులు చేయరు అనే వ్యాఖ్యానం. ఇది వారి వ్యక్తిగత అభిప్రాయం, చెప్పకూడదు. అలాగే అలాంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రతిసారి కూడా ఎవరు రాళ్ళు ఎత్తేసినట్టు మేము వెళ్ళాం ఇప్పటిదాకా. ఆ కామెంట్ల మీద చర్చ జరిగింది. అలా ఎందుకని దాని సంయమనం పాటించాలని నడిచి ఉండొచ్చు. కానీ ఈ విషయంలో ఇంత తీవ్రంగా ఆయన మీద చేయటం, బయట థంబ్నైల్స్లో, సోషల్ మీడియాలో, బయట ప్రకటనలో చేస్తే తప్పేంటి? హిందువులు అణిచేస్తారు ముస్లింలు. ఏమంటే ముస్లిమ్స్కి అన్ని విషయాల్లో న్యాయం జరిగిపోతున్నా కోర్టులు ముస్లిమ్స్ పరిపాలిస్తున్నారు. ఏమన్నా జకియా జాఫ్రీకి ఎందుకు న్యాయం జరగలేదండి? గుజరాత్ అల్లర్లో ఎంతమంది శిక్షలు పడ్డాయి? ఎక్కడ జరుగుతుంది? కోర్టులు ఎవరికి నాకు చాలాసార్లు మన కోర్టులు న్యాయం చేస్తున్నాయి, చేయలేకపోతున్నాయి కూడా. చేయకపోయినా ఒక వ్యవస్థ అండి, దాన్ని నిలబెట్టుకోవాలి మనం. ఆ వ్యవస్థకి మనం అనుకూలంగా అవసరమైతే పై కోర్టుకు వెళ్ళాలి, అవసరమైతే మళ్ళీ రివిజన్ వేసుకోవాలి, ఏదో తిప్పలు పడాలి. కానీ ఉన్న వ్యవస్థని ధ్వంసం చేస్తామంటే ఇవాళ ఈ వెనకాల ఫోర్సెస్ హిందూ మతోన్మాద శక్తులు. దయవుంచి హిందూ మతాన్ని అనద్దండి. హిందువులు ఎప్పుడు ఒకసారి డీటెయిల్ చెప్పారంటే హిందూ మతోన్మాద శక్తులు, హిందూ మతానికి తేడా ఏంది? హిందూ మతం వేరు, హిందూ మతోన్మాదం వేరు. హిందువులు ఒక ఆరాధన వ్యవస్థ, ఒక వ్యవస్థ, ఎన్నో గొప్ప విలువలు ఉన్నటువంటి వ్యవస్థ. ఏ రోజు ఎవరిని అవమానించడం, ఏ రోజైనా ఎవరినైనా దాడి చేయడం, ఎవరినైనా కొట్టడం, మా పద్ధతి ఇప్పుడు మీరు నడుచుకోవాలని చెప్పడం, ఇది చేసిన వ్యవస్థ కాదు. హిందూ మతంలో ఎన్నో గొప్ప విలువలు ఉన్నాయి. కానీ ఈ మతోన్మాదులకి ఎగ్జాక్ట్ విలువలకు ఆపోజిట్ ఉంటారు వీళ్ళు.
ఏ మతం అంతేనండి. మీ పాకిస్తాన్లో ఈ పరిస్థితి ఉంది. మనకి పాకిస్తాన్లో కోర్టులు తీర్పు చెప్పలేరు. బ్లాస్ఫేమీ కేసులు, దైవదూషణ కేసులు వస్తాయి. తీర్పు చెప్పితే ఆ జడ్జిలు కోర్టు బయటకు వచ్చే ముందు చంపేస్తారు. కోర్టులో తీర్పు ఇచ్చిన తర్వాత చంపేస్తారు. అసలు ఆ బాధితుల దగ్గరికి పోయి పరామర్శించినటువంటి వ్యక్తుల్ని, మంత్రుల్ని, గవర్నర్ని కూడా హత్యలు చేసిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళకి కోర్టు బయటకు నిలబడి ఒక అమ్మాయిని ఎత్తుకెళ్లారు, ఆ అమ్మాయిని మతం మార్చారు అనే కేసు మీద జడ్జి తీర్పు చెప్పడానికి, దైవదూషణ కేసు మీద తీర్పు చెప్పడానికి పాకిస్తాన్లో జడ్జిలు గజగజలాడతారు. ఎందుకంటే మతోన్మాదం బలమైన వృక్షంలో తయారైపోయింది అక్కడ. భారతదేశంలో ఇప్పటిదాకా ఆ పరిస్థితి లేదు. ఇవాళ మతోన్మాదులు, ఏ మతోన్మాదం ఒకటేనండి, హిందూ మతోన్మాదం, ముస్లిం మతోన్మాదం, ధోరణులు అలాగే ఉంటాయి. అన్ని వ్యవస్థల్ని కంట్రోల్ చేయాలి, మా కబ్జాలు పెట్టుకోవాలి అనే తపన పట్టుదల కనిపిస్తుంది. రామంతపూర్లో ఒకప్పుడు తమస్ అని దూరదర్శన్లో సీరియల్ వేశారండి, మీరు విన్నారా? తమస్ అనేది భీష్మ సహాని గారు రాసినటువంటిది, దేశ విభజన గురించి సీరియల్ ప్రసారం చేస్తే గోవిందేలా అనే దర్శకుడు, భీష్మ సహాని రచయిత. అది 90లో సంఘటన అనుకుంటాను. ఈ రామంతపూర్లో టీవీ స్టేషన్ మీద దాడి చేశారు ఈ ఏబీవీపీ వాళ్ళు. ఎందుకు దాడి చేస్తారండి? నువ్వు అదే అన్యాయం. కళ్యాణ్ సింగ్ గారు సుప్రీంకోర్టుకి కోర్టుల మీద వాళ్ళకున్న గౌరవం చెప్తున్నాడు, కోర్టుకి ప్రామిస్ చేశాడు. దాన్ని బాహాటంగా ఉల్లంఘించి ముఖ్యమంత్రిగా, తర్వాత అఖిలపక్షానికి అందరికీ ఇచ్చినటువంటి ప్రామిస్ని ఉల్లంఘించి అది కూల్చివేతను అరేంజ్ చేయించి ఆయన పక్క తప్పుకున్నట్టు రిజైన్ చేసి. ఇట్లా కోర్టుల పట్ల వీళ్ళకి మొదటి నుంచి కూడా, ఈ కోర్టులు కానీ రాజ్యాంగం పట్ల దేని పట్ల కూడా గౌరవం కానీ మర్యాద కానీ వ్యవస్థల పట్ల లేదు ఈ మతోన్మాదులకి. అంచేత వీళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఇప్పుడు గవాయి గారి మీద ప్రత్యేకం. రెండోది ఏమిటంటే, ఖచ్చితంగా ఈ ప్రశ్న అడుగుతాం, అనేక సందర్భాల్లో కోర్టులు అనేక కామెంట్లు చేస్తాయి. న్యాయం విచారణ సందర్భంగా కూడా చాలా కామెంట్లు చేస్తారు. ఏమండి ఆయన ఉన్నాడా లేడని మీరు ఎలా అంటున్నారు, కావునని మీరు ఎలా చెప్తారు అని ఈ వైపు ఆ వైపు కూడా అడుగుతుంటారు. అది వాళ్ళ అర్థం ఏంటంటే విషయం బయటకు రావాలని. చేత ఏదైనా కామెంట్లు చేసినప్పుడు, ఇంతకంటే తీవ్రమైన కామెంట్లు చేసినప్పుడు ఎవ్వరు కూడా ఇప్పటిదాకా ఈ విధమైన దాడులు చేసినట్టు ఎప్పుడో వెంకటచలయ్య గారు కేసు ఒకటి చెప్తున్నారు, నాకు అది అవగాహన లేదు. దాదాపుగా కోర్టుల్లో జడ్జిల మీద మనం ఏది పడితే అది విసరొచ్చు, ఎలా పడితే అలా మాట్లాడొచ్చు అనేటువంటి విధానం ఇప్పటిదాకా లేదు. అయితే తను కిషోర్ ఈ దెబ్బ తర్వాత హిందూ మతానికి సంబంధించినటువంటి విషయానికి లేదా ముస్లిం మతానికి సంబంధించి, అయితే మతం మనం కోరుకునేది అదే, వస్తే జడ్జి బెంచ్ మీద నుంచి జడ్జి గారు తీర్పు చెప్పడానికి భయపడాలి. వాళ్ళకి రక్షణ ఉండదు. ఆయన రేపొద్దు రిటైర్ అవుతారు, జీవితాంతం ఆయన హిందూ మత వ్యతిరేకాన్ని ముద్ర వేసే పరిస్థితి ఏంటి? ఆయన రక్షణ ఉండాలక్కర్లేదా? బాబ్రీ మసీదుకి సంబంధించి ఎంత చర్చలు, ఎన్ని రోజులు, ఎన్ని కోర్టులో వ్యతిరేకం అనుకూలమైన తీర్పులు జరిగినాయి, ఎన్ని చోట్ల వచ్చినాయి. బాబ్రీ మసీదు విషయంలో మా మసీదు కూలిపోతే ఈ పంచాయతీ ఎందుకు పెట్టి అందరికీ పంచారనేటువంటి చెప్పే ముస్లిం సంస్థలు ఉన్నాయి. మంచి చెడ పక్కన పెట్టండి, వాళ్ళు కూడా రేపొద్దున రాళ్ళు కర్రలు విసురుతారంటే ఇది కరెక్ట్ కాదు. నాగరికమైన పద్ధతిలో న్యాయ వ్యవస్థలో అదే విధంగా పరిష్కారం చేసుకుంటూ ముందుకెళ్ళాలి. మళ్ళీ అవకాశం ఉంటే మళ్ళీ దాడి చేస్తానని చెప్తున్నాడు. దాన్ని పెద్దగా చూపించి పెద్ద హీరో ఇప్పుడు సిగ్గు లజ్జ లేకుండా ఒక పిరికి పంద, ఒక పనికిరాడు. అది జరిగే ఎంతకాలం అయింది, నువ్వు ఇప్పుడు ఎందుకు స్పందిస్తున్నావు, ఇవాళ ఏం కారణం వచ్చింది? అలాగే బుల్డోజర్ మీద కూడా వారు తీర్పు ఇచ్చారు 2 రోజుల ముందే. ఎగ్జాక్ట్లీ ఈ ఘటన జరిగిన 2 రోజుల ముందు బుల్డోజర్లకు సంబంధించిన కామెంట్ చేసిండు. దాన్ని కూడా ఈయన చెప్పినట్టు దాన్ని వ్యతిరేకిస్తూ కూడా మాట్లాడినట్టు నాకు అనిపించింది. ఎవరు ఈ రాకేష్ అనేటువంటి వ్యక్తి నిందితుడు. అంటే ముఖ్యమంత్రి కావాలంటే కూలగొడతాడు, వీళ్ళు ఏదైనా నడిపిస్తారు. ఎవరైనా అడ్డొస్తే న్యాయ వ్యవస్థ పనికిరాదు, ఎలక్షన్ కమిషన్ పనికిరాదు, ఎలక్షన్ కమిషన్ బెండ్ చేస్తారు, న్యాయ వ్యవస్థను బెండ్ చేస్తారు, టీవీలని సమాచార వ్యవస్థను బెండ్ చేస్తారు, పత్రికలను బెండ్ చేస్తారు. ఎవరు ఈ దేశంలో ఉండడానికి వీల్లేదు, ఈ రోడ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి మన హిందూ రాష్ట్ర దిశగా. చాలాసార్లు జడ్జీలు బ్యాలెన్స్ తప్పి హిందూ రాష్ట్రం ఏర్పడాలనో లేకపోతే వాళ్ళకి అనుకూలమైన కామెంట్లు కూడా చేసిన సందర్భాలని మనం చూసాం. మరి అది కూడా చాలా దారుణమైన విషయాలు అవన్నీ కూడా. గవర్నర్లు మంత్రులు చేయగా చూస్తున్నాం, ఇవన్నీ కూడా మనం గమనించాం. కానీ ఇవాళ వీళ్ళు వేసిన అడుగు ఏమిటంటే, భవిష్యత్తులో జడ్జిలకి అందరికీ కూడా న్యాయ వ్యవస్థలో న్యాయమూర్తులకి భయాన్ని కలిగించే విధంగా మీరు ఆచితూచి ఉండండి, లేదంటే మేము ఎక్కడగా అడగలుగుతాం. ఈ కోర్టు లోపల హాలు బయట మీ మీద వేసిన కాగితాలు కోర్టు బయట మీ ఇంటి దగ్గర అవి మరేదన్నా రాళ్లగాను మరేగాను మారే ప్రమాదం ఉందనేటువంటి భయాన్ని మానసికంగా కలిగించే ప్రయత్నం చేస్తారు. నేనంటే హిందూ మతం తరఫున ఈ ప్రయత్నం జరగడం అనేది చాలా దారుణం. హిందూ మతం ఎప్పుడు కూడా న్యాయ వ్యవస్థ ఎట్లా ఉండాలి, రాజ్యం ఎట్లా ఉండాలి, లేకపోతే ప్రభుత్వం వీటి మీద మాట్లాడలేదు. హిందూ వ్యవస్థలో ఎప్పుడు కూడా వ్యక్తి మోక్షాన్ని, మీరు మోక్షాన్ని సంపాదించాలి, నేను మోక్షాన్ని సంపాదించాలి. మీకు బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, సన్యాసం
వానప్రస్థం సన్యాసం 4 ఆశ్రమాలు. అంతేగాని రాజ్యాన్ని పట్టుకో, అందరినీ లొంగది, లేకపోతే హిందూ రాజ్యాన్ని స్థాపించు, లేకపోతే కోర్టులు లొంగది, ఇది లేదు మా మిషన్లో. నేను వానప్రస్థానికి వెళ్ళిపోవాలి, సన్యాసానికి వెళ్ళిపోవాలి. నా వ్యక్తిగతమైనటువంటి మోక్షాన్ని, వైకుంఠాన్ని, సాహిత్యాన్ని, లేకపోతే నా జ్ఞానాన్ని, లేకపోతే నిర్మాణాన్ని అందుకోవాలి. ఇది ఈ భారతీయ మతాల సంప్రదాయం. ఇప్పుడు ఈ దరిద్రపు పద్ధతిని వీళ్ళు మొదలుపెట్టి ఇప్పుడు మన దేశాన్ని కూడా తాలిబాన్లా కానీ పాకిస్తాన్లో దాన్ని తయారు చేయాలని చూస్తున్నారు. కలర్ మాత్రం వేరు అంతే. ఈ పద్ధతి ఇది చాలా చిన్నగా మొదలైనట్టు కనిపిస్తున్నా, ఇది మనం గనక దీన్ని తీవ్రంగా తీసుకుని ఖండించకపోతే చాలా ప్రమాదం. ఖచ్చితంగా దీంట్లో కొలకోణం ఉందని కూడా నేను అనుకుంటున్నాను. వారు నిమ్న వర్గాలకు చెందినటువంటి మనిషి కాబట్టి గవాయి గారు నువ్వేటి చెప్పేది, నువ్వేటి మాట్లాడేది అనే ఒక అహంకారం. ఇదే కామెంట్ మరొకళ్ళు ఎవరైనా చేస్తే కోర్టులలో ఎన్ని చర్చలు అయినాయి, రామ్ సేతు మీద వాటి మీద ఎన్ని ఆర్గ్యుమెంట్స్ అయినాయి, ఎన్ని కామెంట్స్ అయినాయి, ఎప్పుడు లేదే. అంటే దీపక్ మిశ్రా గారు ఇచ్చిన జడ్జిమెంట్ కూడా చాలా మంది రైట్ గా మాట్లాడుతున్నారు. ఆయన కూడా చాలా సార్లు కామెంట్ చేస్తారు. శబరిమల మీద చర్చ జరిగింది, అది జడ్జిమెంట్ కరెక్టా కదా, అది మనం ఆలోచించద్దు. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, మీరు ఇచ్చేటువంటి జడ్జి మీద ఏ రోజు లేనిది కేవలం గవాయి గారు వచ్చినప్పుడే ఈయన చెయ్యి ఎందుకు పైకి లేచింది, ఇది మనం చూస్తూ ఉంటాం. ఒక దళిత మంత్రి, ఒక అగ్రకులాల మంత్రి సమానం కాదు, ఒక దళిత ముఖ్యమంత్రి అగ్రకులాల ముఖ్యమంత్రి సమానం కాదు, ఒక అగ్రకుల ఎమ్మెల్యే దళిత ఎమ్మెల్యే ఇద్దరు ఎమ్మెల్యేలే సమానం కాదు. మనకు తెలిసిన విషయం నిత్య జీవితంలో వాళ్ళ పట్ల వ్యవహరించే తీరే వేరుగా ఉంటుంది. అధిష్టానాలు, పార్టీ, ఈవెన్ పెత్తందారులు అందరూ వేరేగా ఉంటారు. అదే విధంగా ఒక ఉన్నత వర్గానికి చెందినటువంటి జడ్జి, న్యాయమూర్తి, దళిత వర్గానికి చెందిన న్యాయమూర్తి సమానం కాదు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు ప్రధాన, కరెక్ట్ చెప్తాను, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఇది చాలా గర్హనీయం. ఎందుకంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని మసులుకోవాలి. గవాయి గారి యొక్క మంచితనం మిస్ఫైర్ అయిందా అని నేను అనుమానిస్తాను. ఎందుకంటే వారు నిబ్రంగా కానివ్వండి, పోనివ్వండి, ఫర్గెట్ అని అంటారు ఆయన. కానీ అలా కాకుండా అసలు కోర్టులో కాళ్ళ మీద కాలేసి కూర్చుంటేనే పనిష్మెంట్ వేస్తారండి, బెంచెక్కిస్తారు, అది గుడ్డ చేస్తారు, పంపించేస్తారు. వారికి ఏదైనా అధికారం ఉంది. అట్లాంటిది సెల్ ఫోన్ మోగితేనే శిక్షలు వేస్తారు. అట్లాంటిది మీదకి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద వారు ఎంతసేపు నేను వ్యక్తిగతంగా నేను క్షమిస్తున్నాను అనుకుంటారు. కానీ మీరు క్షమించండి, నాకు అభ్యంతరం లేదు. క్షమాగుణం చాలా గొప్పది, హిందూ మతంలో గొప్ప విలువ అది, మన భారతదేశంలో అన్ని మతాల్లో విలువే. నేను అనేది ఏమిటంటే, మీరు వ్యవస్థ మీద దాడి జరుగుతుంది, రేపొద్దున ఇంకొక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద కూడా ఇలాగే పడుతుంటే ఇలాగే ఉంటారా? అంచేత వ్యవస్థ మీద జరుగుతున్న దాడిని ఎట్టి పరిస్థితులు అనుమతించకూడదు. వ్యవస్థ నడవలేదు. వ్యవస్థల రక్షించడం గురించి ఆ వ్యక్తి పైన ఖచ్చితంగా కేసు నమోదు చేసి చర్య తీసుకోవాలని నేను కోరుకుంటాను. హిందూ మతం పేరు కూడా తీయద్దండి. హిందూ మతం, సనాతన ధర్మం వ్యవస్థ పద్ధతి ప్రకారం వెళ్ళేది, పద్ధతులు నిలబెట్టేది, అవతల మనిషికి వాల్యూ ఇచ్చేది, ఏది కూడా ఇంపోజ్ చేయనిది. అసలు అందరూ అన్ని ధర్మాలు సక్రమంగా అందరూ ఉండాలి. మాకసి దుఃఖ భాగపోతే ఎవరికి దుఃఖం కలగకూడదు, అంత హాయిగా ఉండాలని కోరుకునే మతం ఇది. చేస్తే ఈ మతం పేరు చేయొద్దు. నేను విజ్ఞప్తి చేస్తాను, సనాతన ధర్మం పేరు వదిలిపెట్టేయండి. మీరు హిందూ మతం పేరు వదిలిపెట్టేయండి. హిందూ ధర్మం, సనాతన ధర్మం ఇటువంటి దారుణమైన పద్ధతులకి వ్యతిరేకం. అక్కడ ఏదైతే దాడి బూట్ను విసరడం జరిగిందో, కింద వాట్సాప్ యూనివర్సిటీలో విపరీతమైన కంటెంట్ పోస్టులు ఆయన వ్యతిరేకంగా, గవాయి గారికి వ్యతిరేకంగా కింది వరకు ప్రజల వరకు తీసుకెళ్లడం, ఫేస్బుక్ పేజీలలో, ఇన్స్టాగ్రామ్లలో, సోషల్ మీడియాలో ఒక వ్యతిరేక ప్రచారం. అట్ ద సేమ్ టైం ఎన్నికలు, బీహార్ ఎన్నికలు, వీటన్నిటికీ లింక్ ఉంది అని ఒక చర్చ జరుగుతుంది. ఖచ్చితంగా ఉంటుందండి. ప్రధాన న్యాయమూర్తి గారిని బెదిరించి లొంగ తీసుకునేటువంటి కార్యక్రమాన్ని 10,000 ముఖాలతో చేస్తున్నారు, ఒక ముఖం కాదు. దాంట్లో ఒక ముఖమే రాకేష్ అని ఆయన. ఈ ఛానల్స్ ఇవన్నీ కూడా అదే, ఇవన్నీ ముఖాలే. మొత్తం న్యాయ వ్యవస్థను లొంగదీయాలని ప్రయత్నం చేస్తున్నారు. నేను ఈవెన్ ఇట్లాంటి కంటెంట్ మన సాధారణంగా కూడా మీడియాని కానీ, లేకపోతే జర్నలిస్ట్ని కానీ, అనలిస్టులు కానీ ఎవరినైనా మనం వాళ్ళ మీద నియంత్రణ అదుపుని మనం అంగీకరించం. కానీ ఈ ఒక్క సందర్భంలో వ్యవస్థను కాపాడుకునే నిమిత్తం దయ ఉంచి ఆయన మీద వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా దూషణలకి, దాడులకి పాల్పడుతున్న వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాలని కోరుకుంటున్నాను. నేను ఎప్పుడు కోరుకోలేదు ఇలాంటిది. ఎందుకంటే చాలా దుర్మార్గం ఇది. లూజ్ టంగర్ పెట్టారండి, నేను చూశాను. అలా పెట్టదు, ప్రధాన న్యాయమూర్తి మీద అలా పెడతారండి మీరు? అంత పెద్ద విషయం ఉంది దాంట్లో. ఆ మర్నాడు ఇచ్చిన క్లారిఫికేషన్ తీసుకోవచ్చు కదా మీరు, అక్కడతో ఆపేయచ్చు కదా విషయాన్ని. దాంట్లో విషయం ఉంది. అలాగే ఏం కూలిపోయింది, ఆయన ఏం అన్యాయం చేశాడు, వ్యవస్థకి ఏం చేయలేదు. చాలా అన్యాయం అది. ఆయన ఇచ్చిన ప్రతి తీర్పుతో నేను ఏకీభవించట్లేదు, ఆయన చేసే ప్రతి మాటతో ఏకీభవించట్లేదు. కానీ వ్యవస్థని కాపాడుకోవాలి, హిందూ మత పద్ధతి ఇది కాదు. ఖచ్చితంగా ఆయన సమున్నత వ్యక్తిత్వంతో అవతల వ్యక్తిని క్షమించాడు, దాన్ని మనం స్పిరిట్ తీసుకోవాలి, మర్నాడు క్లారిఫై చేయడం అయిపోయింది. అక్కడ అంతకు దాడి వెళ్ళకూడదు. అంచేత హిందువులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఇది హిందూ మతం మీద జరుగుతున్న దాడి గవాయి గారి వ్యాఖ్యల వల్ల కాదు.
ఈ వ్యతిరేకమైనటువంటి ఈ పద్ధతులు, ఈ వెకిలి పద్ధతుల వల్ల ఈ ఉన్మాదంగా అవతల వాళ్ళని బుల్లింగ్ సిస్టమ్ అంటాం మనం ఇంగ్లీష్లో, కోయర్షన్ అంటాం. బలప్రయోగం ద్వారానో లేకపోతే భయపెట్టి బెదిరించి లొంగ తీసుకునే వ్యవస్థలను లొంగ తీసుకునే విధానం ఏదైతుందో ఇది హిందూ మతానికి వ్యతిరేకం. హిందువులు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని నేను భావిస్తున్నాను. దీన్ని ఖండిస్తున్నాను. ఆ వ్యక్తి పైన కేసు పెట్టాలి, చర్య తీసుకోవాలి, వదిలిపెట్టడానికి వీల్లేదు. అలాగే మిగతా వాళ్ళు కూడా నియంత్రణలోకి రావాలి. రాకపోతే కనుక వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ రమణమూర్తి గారు. ప్రజలారా విన్నారు కదా, ఈ మన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయ్ గారి పైన ఈ కిషోర్ అనే వ్యక్తి, రాకేష్ కిషోర్, ఇలాంటి దాడి చేయడం, దాంతోపాటు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వ్యక్తిత్వ హననం చేయడం, ఒక మత విద్వేషాన్ని రాజేయడం, అది మళ్ళీ పొలిటికల్ పార్టీకి ఉపయోగపడేటట్టు చేయడం అనేది మతానికి సంబంధం లేని అంశం, అది ఉన్మాదానికి సంబంధించిన అంశం అని చెప్పేసి చాలా క్లియర్గా రమణమూర్తి గారు చెప్పారు. మరి ఆయన చెప్పిన అంశాలపైన మీ కామెంట్ కూడా రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి సనాతన స్పెక్ట్రమ్.